వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు శ్రీశైలం నిండుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ కోరిక నెరవేరే సమయం మరికొద్ది రోజుల్లోనే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆల్మట్టి పూర్తిగా కూడా నిండు కుండలా ఉండటంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి అయితే నీళ్లు విడుదల చేయడం జరిగింది 3 రోజుల క్రితం. ఆ నీళ్లు నారాయణపూర్కి చేరుకోవడం జరిగింది. నారాయణపూర్ కూడా పూర్తిగా నిండు కుండలా మారటంతో నారాయణపూర్ నుంచి జూరాలకు కూడా నీళ్లను విడుదల చేయడం జరిగింది. జూరాల కూడా పూర్తిగా నిండు కుండలా మారటంతో జూరాల నుండి శ్రీశైలంకి 19,000 క్యూసిక్ల నీళ్ల వరదనైతే మాత్రం జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంకి అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా విద్యుత్ అవసరాల కోసం మరొక 37,000 క్యూసిక్లు అంటే మొత్తం దాదాపు 56,000 క్యూసిక్ల నీళ్లనైతే మాత్రం శ్రీశైలం వైపుగా జూరాల నుంచి అయితే అధికారులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం గత 24 గంటల క్రితం మనం చూస్తే కేవలం 806 అడుగులు మాత్రమే. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 887 అడుగులు. అంటే ప్రస్తుతం ఈరోజు ఈ క్షణంలో 810 అడుగులకు చేరుకోవడం జరిగింది. అంటే 4 అడుగుల మేర నీటి మట్టం అయితే పెరగడం అయితే జరిగింది శ్రీశైలం డ్యాంలో 24 గంటల్లో. అంటే ఎలా చూసినా కానీ శ్రీశైలం వైపుగా అయితే ఒక పక్క నుంచి తుంగభద్ర, ఇటు నుంచి మరొక పక్క నుంచి జోరాల నుంచి అంటే పూర్తిగా కూడా వరద ప్రవాహం ఎగువన కురుస్తున్న కర్ణాటక రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాలతో ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి తుంగభద్ర నుంచి మరొక పక్కన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల నుంచి ఎడతెరుపు లేని వరద వస్తూ ఉండటంతో శ్రీశైలం మరొక వారం రోజుల నుంచి అదృష్టం బాగుంటే మరొక 2 రోజుల నుంచి నెల రోజుల్లో నిండుకుండలా మారే అవకాశం అయితే ఉంది. గత 2 సంవత్సరాల తర్వాత పూర్తిగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు నిండిన తర్వాత తెరిచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా 2023లో ఒక్కసారి కూడా శ్రీశైలం ప్రాజెక్టు గేటు తెరవకపోవడంతో కొన్ని లక్షల ఎకరాల రైతులైతే పూర్తిగా కూడా నష్టపోవడం జరిగింది. అలాగే బీడు భూముల్లాగా చాలా ప్రాంతాల్లో రాయలసీమ రైతులైతే వాళ్ళ భూములను అయితే మిగిల్చుకోవడం జరిగింది. అలాగే నీటి కొరత అయితే రాయలసీమలో అయితే చాలా ఎక్కువగా గత సంవత్సరం అయితే వర్షాలు లేకపోవటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నిండకపోవటం వల్ల చాలామంది అయితే నీటి కోసం, సాగునీరు కోసం, తాగునీరు కోసం ఇబ్బందులు పడడం జరిగింది. 2022లో చివరిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గేట్లు అయితే తెరవడం జరిగింది. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే శ్రీశైలం వైపుగా పూర్తిగా వరద ప్రవాహం వస్తూ ఉండటంతో శ్రీశైలం డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆనందంగా అయితే ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా పూర్తిగా కూడా మిగిలిన డ్యామ్స్ నుంచి తుంగభద్ర నుంచి కానీ జోరాల నుంచి కానీ పూర్తిగా కూడా వరద ప్రవాహం కనుక వస్తే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండుకుండలా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు కూడా తెరిచే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రతో పాటుగా కర్ణాటక రాష్ట్రంతో పాటుగా ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరుపు లేని వర్షాల వల్ల రానున్న రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి ఇంకాస్త ఇన్ఫ్లో పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇన్ఫ్లో దాదాపు 19,000 క్యూసిక్లు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఉంది. అవుట్ఫ్లో అయితే ఏమీ లేదు ప్రజెంట్ అయితే. కాకపోతే ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే మరొక 2-3 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి నిండుకుండలా మారే అవకాశం అయితే ఉంది. తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలని, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత రైతులందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొన్ని లక్షల ఎకరాల రైతులకు కొన్ని వేల ఎకరాల భూములకి అయితే మాత్రం ఈ నీరు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. 2 సంవత్సరాలుగా సీమ రైతుల ఎదురు చూపులైతే ఆ దేవుడైతే కరుణిస్తున్నాడు. మనం 10 రోజుల క్రితమే ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది, తిరుపతి వస్తామని. ఆ విధంగానే నిండిన తర్వాత మొదటి గేటు తెరిచిన తర్వాత కర్నూలు నుండి తప్పకుండా తిరుపతి వచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా విడతల వారీగా అయితే వస్తాను. మీ అందరి దీవెనలు, ఆశీస్సులతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇన్ఫ్లో అలాగే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 2 రోజుల నుంచి వారం రోజులు అలాగే నెల రోజుల వ్యవధిలోనే శ్రీశైలంలోకి భారీగా వరద ప్రవాహం మనం చూసే అవకాశం అయితే ఉందండి. ఇది ప్రజెంట్ శ్రీశైలం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎక్కడ ఎంత మేర వరద దిగువకు వెళ్ళే అవకాశం ఉంది, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్ళే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అండి. థ్యాంక్ యూ అండి.